హాయ్ అండి, మోస్ట్ అవైటెడ్ గామీ మూవీ రిలీజ్ అయిపోయింది. మార్నింగ్ 5కి ఒక అలారం, 5:10కి ఒక అలారం, 5:15కి ఒక అలారం పెట్టి మొత్తానికి 6 o'clockకి గామీ మూవీకి వెళ్ళడం జరిగింది అనమాట. సో మూవీ చూసేటప్పుడు నా ఫీలింగ్ విజువల్ ఎక్స్ట్రాగాంజా. సో మూవీ మొత్తం కంప్లీట్ అయ్యాక లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలాగే మన గోపీచంద్ భీమా మూవీ కూడా రిలీజ్ అయిందండి. ఆ రివ్యూ కూడా మన ఛానల్ రాబోతుంది. దాన్ని కూడా ఒక లుక్ వేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు కొట్టి ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు ఒక్కొక్క జెమ్ స్టోన్తో సమానం. ఇక గామీ మూవీ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, ఏ మాటకు ఆ మాట, మూవీలో సీజీ మాత్రం అదిరిపోయిందండి. ఈ మూవీ యాక్చువల్లీ ఒక క్రౌడ్ ఫండింగ్ మూవీ అండి. అంత తక్కువ బడ్జెట్లో తీసినా కూడా మూవీ అంత రేంజ్ ఆఫ్ సీజీ ఎలా అటెండ్ చేయగలిగారో నాకైతే అర్థం కావట్లేదండి. ఈవెన్ ఆ లైన్ చూస్తే కూడా మీరు ట్రైలర్లో చూస్తే అంత అమేజింగ్గా ఎట్లా తీయగలరో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే జనరలీ ఈ సీజీలో ఏదైనా ఒక అనిమల్ తయారు చేయాలంటే ఫస్ట్ దాని స్కెలిటన్ తయారు చేయాలి, దానిపై స్కిన్, దానిపై ఫర్, దాని బాడీ మూమెంటు, చాలా పెద్ద ప్రాసెస్. అంటే వీళ్ళు ఎలా అచీవ్ చేయగలరు ఇంత తక్కువ బడ్జెట్లో, అంత రియలిస్టిక్గా ఎలా చేశారో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏమైనా ఆల్రెడీ చేసిందని లైసెన్సింగ్ తీసుకొని ఆ సీజీ పార్టీని యూస్ చేసుకున్నారా, ఏదో మొత్తానికైతే సూపర్గా తీశారండి. ఈవెన్ విజువల్స్ అండి, ఎక్సలెంట్ విజువల్స్. ఆ హిమాలయస్ చూపించింది కానీ విజువల్స్ అని స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. మూవీలో స్టోరీ 3 బ్యాక్గ్రౌండ్స్ నడుస్తుందండి. యాక్చువల్గా ఇది స్పాయిలర్ ఏం కాదు, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒకటి వచ్చి విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఏదైతే పాప్ ఉంటుందో అదంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. ఇంకోటి వచ్చి అగోరా బ్యాక్గ్రౌండ్, ఏదైతే విశ్వక్సేన్ నడిచే సీన్స్ అన్ని ఉంటాయో అవన్నీ అగోరా బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. ఇంకొకటి వచ్చి సైంటిఫిక్ ల్యాబ్ అండి. ఈ 3 బ్యాక్గ్రౌండ్స్లో కూడా సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది, సీజీ సూపర్గా ఉంది, ఆర్ట్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈవెన్ ఆ సైంటిఫిక్ ల్యాబ్ అయితే అసలు నెవర్ సీన్ విజువల్స్ ఇన్ తెలుగు సినిమా అనుకోవచ్చు. కానీ అట్లీస్ట్ ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో చాలా స్పెక్టాక్యులర్గా ఉందండి. ఒక్కొక్క సీన్ చూస్తే వాళ్ళు ఉన్న రూమ్స్ కానీ, వాళ్ళు క్రియేట్ చేసిన బిల్డ్ కానీ, ఆ ఫ్యాక్టరీ కానీ, ఏదైతే సెటప్ మొత్తం సైంటిఫిక్ ల్యాబ్ అంతా ఉందో చాలా అథెంటిక్గా ఉంది. ఎక్కడ కానీ నీకు ఏదో సెట్ చేసినట్టు అనిపించలేదు, ఎక్కడ కానీ సీజీ క్రియేట్ అనిపించలేదు. నిజంగానే ఒక ఫార్ సీన్ ప్లేస్ లాగా అనిపించిందండి. ఇంకొకటి అగోరా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన మేకప్ అండి. జనరల్గా అగోరా అంటే ఒక్కోసారి మేకప్ సరిగా లేకపోతే కామెడీ అయిపోద్ది, చూడడానికి ఆ సీరియస్నెస్ కనిపించదు. కానీ మూవీలో ఎవరైతే అగోరాగా అంతా ఉన్నారో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మేకప్ కానీ చాలా బాగుంది. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ హీరో ఆ హిమాలయస్ వెళ్ళే సీన్ అండి, ఏ సీన్ కానీ చాలా అథెంటిక్గా పెట్టారండి. ఎక్కడ కానీ ఏదో గ్రీన్ స్క్రీన్ పెట్టేసి మేనేజ్ చేసినట్టయితే మనకు కనపడదు. మూవీలో ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాల్సింది జెన్యూనిటీ అండి. ఏదైతే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకున్నారో చాలా హానెస్ట్గా తీసుకున్నట్టు అనిపించింది. ఏదో ఈ కాన్సెప్ట్ ఆ సినిమా నుంచి లాగేద్దాం, ఈ కాన్సెప్ట్ ఆ సినిమా నుంచి లాగేద్దాం, మొత్తం కలిపి ఒక రీమిక్స్ కొడదాం అనే ఫీలింగ్ అయితే నీకు ఎక్కడా కనపడదు. జెన్యూన్గా ఒక పాయింట్ నమ్మారు, హానెస్ట్గా తీశారు, అదైతే స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. కానీ దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారనేదే పాయింట్ ఇక్కడ. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అండి, విశ్వక్సేన్ వాస్ డీసెంట్ ఇన్ హిస్ రోల్. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారనిపించింది, ఎక్కడ తేడా కొట్టేది. ఈవెన్ చాందిని చౌదరి కూడా బాగానే చేస్తుందండి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హిమాలయస్లోకి వెళ్ళినప్పుడు అంత చలి ప్రదేశం, వాళ్ళు పడే పెయిన్ కానీ మనకు కొంచెం ఫీల్ ఎలా చూపించుంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే అండి ఒకసారి వాళ్ళు పడే సఫర్ని వాళ్ళు ఏదో చలికి వనకడము లేదా బెడ్షీట్ కప్పుకోవడమే కాకుండా వాళ్ళ ఫేస్లో ఒక మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆ న్యూయాన్సెస్ ఏదైతే చూపించింటే మనం దానికి కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది. అది కొంచెం బెటర్గా చేసింటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దేని గురించి అయితే హిమాలయస్లోకి వెళ్తారో అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అది హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అది. అలాంటి దాన్ని హీరోయిన్ మష్రూమ్స్ అంటుంటుంది. ఫస్ట్ టైం చెప్పినప్పుడు కొంచెం నవ్వు వచ్చింది, మళ్ళీ మష్రూమ్స్ అంటే నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళేటప్పుడు కనీసం దాని పేరేంటో కూడా ఆ క్యారెక్టర్కి తెలియదంటే ఇంకా క్యారెక్టర్ బిల్డ్ చేసి లాభం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూవీకి డైరెక్టర్ విద్యాధర్ కాగితా అండి, తను చాలా ఇంటెలిజెంట్గా 3 వరల్డ్స్ని బిల్డ్ చేశాడండి. 3 వరల్డ్స్ని డైరెక్టర్ స్క్రీన్ ప్లే ద్వారా బాగానే మేనేజ్ చేశాడండి. కాకపోతే నాకేమనిపించింది అంటే పర్సనల్గా ఆ 3 వర్డ్స్ని స్క్రీన్ ప్లే ప్రకారంగా, స్టోరీ ప్రకారంగా అయితే మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు, తేడా కొట్టదు, చాలా నీట్గా క్లారిటీగా చూపించారు. కానీ ఎమోషన్గా నాకేమనిపించింది చూసేటప్పుడు, ఒక సీన్ ఇంట్రెస్టింగ్గా జరిగేటప్పుడు దాన్ని కట్ చేసి మళ్ళీ ఇంకో ఓల్డ్ సీన్ చూపిస్తారు, లేదా అగో సీన్ కట్ చేసి మళ్ళీ ఇంకో విలేజ్ సీన్ చూపిస్తారు. ఒక సీన్ ఇంట్రెస్టింగ్గా చూసినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసి ఇంకో సీన్ చూపించినట్టు అనిపించింది. అది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ వాస్ నైస్. కాకపోతే మ్యూజిక్ యూస్ చేసి కొన్ని సీన్స్ని కొంచెం ఎలివేట్ చేసి వచ్చేమో అనిపించింది. ఫస్ట్ సపోజ్ ఆ లయన్ సీన్ విజువల్లీ ఇట్ ఈస్ స్పెక్టాక్యులర్, కాకపోతే దానికి కొంచెం మ్యూజిక్ కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం హై వచ్చేలా చేసింటే బాగుండు. ఆ అడ్రినల్ రష్ అనేది ఎక్కడో మిస్ అయిందని నా ఫీలింగ్. ఈ మూవీ చూసేటప్పుడు నాకు 2 చిరంజీవి గారి సినిమాలు గుర్తొచ్చాయండి. ఒకటి వచ్చి వేట, ఇంకోటి వచ్చి జగదేక్ వీరుడు అతిలోక సుందరి. నాకు ఎలా ఎందుకు అనిపించిందో ఒకవేళ మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ నాకు అనిపించడం మీకు కూడా 2 మూవీస్ రెఫరెన్సెస్ గుర్తొస్తే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మూవీ ఫస్ట్ హాఫ్లో 2 డిఫరెంట్ వరల్డ్స్ మధ్య స్క్రీన్ ప్లే షిఫ్ట్ అవుతూ ఉంటుందండి. ఒకసారి హిమాలయాస్లో, ఒకసారి విలేజ్లో, ఒకసారి అక్కడ వాటర్లో దూకింటారు, ఒకసారి ఇక్కడ తలుపు తడతా ఉంటారు. ఆ సీన్ వచ్చేసరికి నాకు ఎందుకో కొంచెం లాగ్ అనిపించింది, ఎక్కడ తేడా కొడుతున్నారా అనిపించింది. కాకపోతే అక్కడికి ఆ సీన్ అయిపోయి మళ్ళీ వేరే సీన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పర్లేదురా బాబు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే అండి మూవీలో కాన్సెప్ట్ కానీ, విజువల్స్ కానీ, ఆ స్కోప్ కానీ చాలా ఉంది. ఏం పెట్టారు రైస్ సీన్ అనేలాంటి సీన్స్ ఇంకొన్ని పెట్టింటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ వావ్ ఫ్యాక్టర్ కొన్ని చోట్ల మిస్ అయిందేమో అనిపించింది. మూవీ స్టోరీ కానీ కాన్సెప్ట్లోకి కానీ వెళ్ళడం లేదండి, ఎందుకంటే మీరు చూసేటప్పుడు మీకు ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది పోతుంది. మూవీ టీమ్ని ఒక విషయంలో నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే 2018లో ఈ మూవీ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు ఆ గ్రాఫిక్స్ మీద, స్టోరీ మీద, ఒక కాన్సెప్ట్ మీద ఇంత హానెస్ట్గా
ఇంత కమిట్మెంట్ వర్క్ చేసిన దానికి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఫైనల్గా ఏంటంటే అండి, మూవీ అయితే వాళ్ళు చూపించిన విజువల్స్కి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి మూవీ అయితే వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ అండి. ఎప్పుడు రొటీన్ స్క్రిప్ట్స్తో ముందుకు రాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ముందుకు వస్తే ఎంకరేజ్ చేయడానికి ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాం. మీకు కనుక నా అనాలిసిస్ బాగానే ఉంది, పర్లేదు అనిపిస్తే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బై.